నా సెకండ్ మేనిఫెస్టేషన్ గురించి నేను మీకిప్పుడు చెప్తాను. నా ఫస్ట్ మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరైనా చూడలేదు అని అనిపిస్తే జస్ట్ గో అండ్ వాచ్ దట్. సో, నా సెకండ్ మేనిఫెస్టేషన్ కొంచెం డిఫికల్ట్‌గా ఉండాలి. కొంచెం నార్మల్‌గా ఉండొద్దు. కొంచెం ఏదన్నా డిఫరెంట్‌గా మిరాకిల్ వేలో ఉండాలి అని జెప్పేసి నేను బలంగా ఫిక్స్ అయిపోయి నా సెకండ్ మేనిఫెస్టేషన్‌ని ఏమని పెట్టుకున్నానంటే, నాకొక రూ. 100 నోట్ దొరకాలి. లైక్ నాకు రూ. 10 నోట్ దొరకద్దు. 20 దొరకద్దు. 50 దొరకద్దు. నాకు డైరెక్ట్‌గా రూ. 100 నోట్ దొరకాలి పర్ఫెక్ట్‌గా. అది రోడ్ మీద నార్మల్‌గా దొరకాలి అని జెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. సో, అలా ఫిక్స్ అయినప్పుడు ఏమైందంటే, మా కజిన్ బ్రదర్ మా పెద్దమ్మ కొడుకు. సో, ఆయన ఇంటికొచ్చారు. జనరల్‌గా మా బ్రదర్ వస్తూ పోతూ ఉంటారు. జనరల్‌గా ఒక 2 డేస్ ఉండడానికొస్తాడు. వెళ్ళిపోతుంటాడు. సో, ఓసారి అలాగే వచ్చాడు. వచ్చినప్పుడు నార్మల్‌గా మేము టైమ్ స్పెండ్ చేసినాం. బయటికెళ్ళాం, వచ్చాం. సో, ఆయన నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. సో, నేను రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేసి రావాలి. సో, నేను ఇదే నాకు పర్ఫెక్ట్ ఛాన్స్ అని జెప్పేసి నేను విజువలైజ్ చేద్దాం అని జెప్పేసి విజువలైజ్ చేశాను. ఏమని విజువలైజ్ చేశానంటే, కామ్‌గా కూర్చొని నా మైండ్‌లో ఏమనుకున్నానంటే, నేను రైల్వే స్టేషన్‌లో మా బ్రదర్‌ని డ్రాప్ చేస్తా. సో, నేను తిరిగొచ్చేప్పుడు నాకు రైల్వే స్టేషన్ ముందు నాకు ఒక రూ. 100 నోట్ దొరకాలి ఎగ్జాక్ట్‌గా అనేది మైండ్‌లో పెట్టేసుకొని ఒక పిక్చర్ పెట్టేసుకున్నాను. సో, అలాగే నేను నెక్స్ట్ డే మా బ్రదర్‌ని డ్రాప్ చేసేసి రిటర్న్ అయితుంటే నా కళ్ళు చాలా చూస్తూ ఉండే. ఎక్కడైనా దొరుకుద్దా? ఏంటి అని జెప్పేసి ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు తిరిగాను. సో, కరెక్ట్‌గా చెప్పాలంటే ఫ్రాంక్‌గా అసలు నాకు ఆ రోజు దొరకలేదు. రూ. 100 నోట్ నేను ఏదైతే అనుకున్నానో అది దొరకలేదు. నేను చాలా డిసప్పాయింటెడ్ అయ్యాను. సో, ఆ రోజు చాలా అంటే చాలా అసలు ఎందుకు ఇది వర్కౌట్ అవ్వదా? ఒక్కసారి వర్కౌట్ అయింది గదా! ఎందుకు వర్కౌట్ అవ్వదు ఈసారి అని జెప్పేసి చాలా నన్ను నేనే ఒక క్వెషన్ యేసుకుంటుండే. సో, చాలా ట్రై జేశాను. చాలా ట్రై చేశాను గదా! పర్ఫెక్ట్‌గా నేను పిక్చర్ అనుకున్నాను గదా! రాలేదు గదా! అది మేనిఫెస్ట్ అవ్వలేదు గదా! అని జెప్పేసి అనుకోని చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ రోజు మొత్తం. సో, అదయిపోయింది. మళ్ళీ నార్మల్ డే కిందకొచ్చేసాను. దాని గురించి మర్చిపోయాను. దాని గురించి పక్కన పెట్టేసి నా నార్మల్ లైఫ్‌లోకొచ్చేసి ఉంటుండే. సో, ఒకరోజు ఏమైందంటే మా తమ్ముడొచ్చాడు. సేమ్ పెద్దమ్మ కొడుకు కజిన్. సో, వాడొచ్చి ఇలాగే వాడు గూడా ఒక 2 డేస్ ఉందామని జెప్పేసొచ్చి నార్మల్‌గా మేము బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి నార్మల్‌గా ఆహ్, వెళ్ళేసి మార్కెట్ వెళ్ళేసి అవసరమైనవి తీసుకొని వద్దామని జెప్పేసి మేము వెళ్ళేసి రిటర్న్ అవుతుంటే మేము రోడ్ మీద నడుస్తుంటే రోడ్ మీద రూ. 100 నోట్ పర్ఫెక్ట్‌గా అసలు ఒక మిరాకిల్ వేలో రూ. 100 నోట్ నాకక్కడ కనిపిచ్చింది. పర్ఫెక్ట్‌గా దాన్ని తీసుకొని నేను విజువల్లీ నేనేదైతే అనుకున్నానో నేనెప్పుడైతే ఆ రూ. 100 నోట్ చూసి నేను పాకెట్‌లో పెట్టుకుంటుంటే నేనొక థాంక్ యూ అనే స్టేట్‌మెంట్ నేనివ్వాలి అనేది నేను విజువలైజ్ చేసుకున్నప్పుడు ఏదైతే అనుకున్నానో అలాగే నేను థాంక్ యూ అని జెప్పేసి నేను పాకెట్‌లో పెట్టేసుకున్నాను నాకే తెలియకుండా. సో, ఇట్ హ్యాపెన్. అసలు ఒక పవర్‌ఫుల్ వేలో జరిగిందది. సో, అది జరిగి ఒక 3 స్టెప్స్ నేను అలా ముందుకు నడిచి నేను రియలైజ్ అయింది, నేను షాక్ అయిపోయిందేంటంటే, అరే! ఆ రోజు అలా అనుకున్నాను. అంటే ఈరోజు అయిందది. సో, చాలా పవర్‌ఫుల్‌గా జరిగింది. అంటే నాకు తెలియకుండానే జరిగింది. సో, నా మైండ్ నాకు చెప్తుంది ఇట్స్ డన్. కంప్లీట్ అయిపోయింది. నీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉన్నదో, నువ్వేదైతే కోరుకున్నావో ఇట్స్ డన్ అని జెప్పేసి నా మైండ్ నాకు చెప్పేసింది ఆ రోజే. సో, నేను అంటే చాలా షాక్ అయిపోయినా ఆ రోజు. సో, నేను రియలైజ్ అయింది ఏందంటే జనరల్‌గా ఆహ్, కోరుకోవడం లేకపోతే నువ్వు విజువలైజ్ చేయడం
నువ్వు మేనిఫెస్టేషన్ అనే జర్నీలో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చేయడం నీ వంతు. అండ్ అది ఈ టైంలో రావాలి, ఇప్పుడు రావాలి, లేకపోతే ఈ వేలో రావాలి అంటే అలా పాసిబుల్ అవ్వదు. అది ఒక పర్ఫెక్ట్ వేలో, పర్ఫెక్ట్ టైంలో ఆ యూనివర్స్ కావచ్చు, లేకపోతే ఆ గాడ్ కావచ్చు, ఫలానా మీ ఇష్టదైవాలు కావచ్చు, ఏదైనా మీరు కోరుకున్న థింగ్ ఏదైతే మీరు బలంగా నమ్మి కామ్గా ఒక దృష్టితో మీరు ఏదైతే కోరుకుంటారో అది పర్ఫెక్ట్ టైంలో అది వచ్చేస్తుంది. ఆ రోజైతే నేను చాలా చాలా రియలైజ్ అయింది ఏంటంటే ఆ థింగే అండి. జస్ట్ మీరు ఏదైతే అనుకుంటారో అది మీరు చేయాలి. రిజల్ట్ పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా మీకే తెలియకుండా అది వచ్చేసి అలాగే నా 100 రూపీస్ నోట్ నా పాకెట్లో ఎలా వచ్చిందో అలాగే మీ రిజల్ట్ కూడా మీకు వచ్చేసి తీరుతుంది. సో దిస్ ఈజ్ మై సెకండ్ మేనిఫెస్టేషన్. నా రియల్ లైఫ్ స్టోరీ ఇది. నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఇలాగే ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అండ్ ఇలాంటి మేనిఫెస్టేషన్ రిజల్ట్స్ని మీకు వీక్లీ లేకపోతే డైలీ నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి నేను ఈ మేనిఫెస్టేషన్ జర్నీలో నేను ఏదైతే నేను తీసుకున్నానో అది ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా మీకు ప్రతి ఒక్కటి నేను చెప్తాను. ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శివానంద్.